హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఆర్ యాత్ర. ఇవ్వండి మన ఆనపదులు అయితే కాయలు కాసాయి. ఇవ్వండి రౌండ్ ఆనప. ఇవ్వండి ఇది రౌండ్ ఆనప. కొన్ని కాయలు అయితే కోసాను. కోసిన కాయలు కూడా చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ పొడవ ఆనప. ఇవ్వండి ఇక్కడ కూడా పొడవ ఆనప. పక్కన ఒక బీరకాయ, ఆ పక్కన ఇంకో బీరకాయ. ఇదండి మొత్తం మన ఆనపాదులు. ఇవి లాస్ట్ వరుస వచ్చి గుమ్మడి పాదులు. ఇవన్నీ ఆనపాదులు. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, ఇంకా తయారవ్వలేదు ఈ కాయలు. కొన్ని ఇంకా 2-3 రోజులు తయారవుతాయి ఇవి. అప్పుడైతే వాటిని కోస్తాను. ప్రస్తుతానికి కోసిన కాయలు ఉన్నాయి, చూపిస్తాను. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి కోసిన కాయలు. 3, 6, 7 పొడవ ఆనపకాయలు, 3 రౌండ్ ఆనపకాయలు. ఉల్లి కూడా కొంచెం తీసాం ఫ్రెండ్స్, ఆ ఉల్లి కూడా చూపిస్తాను. ఇవ్వండి ఇది ఆనప మొక్కలు, ఆనప పాదులు అయితే ఇలా ఉన్నాయి. తోట ఓవరాల్ వ్యూ ఇది. ఇదిగోండి ఉల్లిపాయలు తీసామని చెప్పాను కదా. ఉల్లిపాయలు అయితే ఇలా ఊరాయి. ఈ ఉల్లిపాయలు అయితే బాగానే ఊరాయి. ఇవి సైజు బాగానే వచ్చాయి. ఇదిగోండి కొంచెం ఇందులో ఊరనివి నాసి రకాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఈ ఉల్లిపాయలు అయితే ఊరలేదు సరిగ్గా, అంటే నాసి వచ్చాయి అన్నమాట. కొంచెం ముందు చూసినవి అయితే బాగా వచ్చాయి. అవి సైజులు పెద్ద పెద్ద సైజులు వచ్చాయి. ఇవి కొంచెం చిన్న చిన్న సైజులు వచ్చాయి. మన ఉల్లిపాయలు అయితే ఇలా వచ్చాయి. మొత్తానికి ఓవరాల్ ఉల్లి అయితే పీకేసాము. మనము ఉల్లి అయితే 2వ తారీఖు 12వ నెల 2024 సోమవారం రోజు ఉల్లినారు నాటామండి. దాన్ని మనం ఇప్పుడు 10వ తారీఖు 3వ నెల 2025 మళ్ళీ సేమ్ సోమవారం నాడే ఉల్లి అయితే తీసాము. మొత్తం మనకి పంట 98 రోజులు అయితే పట్టింది. మనం వేసింది 50 రూపాయల నారే. మనకు ఒక 10 కేజీల నుండి 8 కేజీల వరకు వెయిట్ వేసిన తర్వాత ఎంత వస్తుందో చెప్తాను. ఇంకా ఎండబెడతాను కదా, ఎండాక తెలుస్తుంది అనమాట. అయితే ఆనప మాత్రం మనము 19వ తారీఖు 12వ నెల వేసాము. మనకి ఫస్ట్ కాయ మనం కోసింది వచ్చి 20వ తారీఖు 2వ నెల ఫిబ్రవరి ఫస్ట్ కాయ అయితే మనం కోసాము. ఆనప ఇంకా రన్నింగ్లో ఉంది కాబట్టి మన ఆనపకాయలు అయిన తర్వాత ఆనప పంట ఎన్ని రోజులు మొత్తం స్టార్ట్ అయిందో అది కూడా ఇలా డీటెయిల్గా అయితే పెడతానండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కామెంట్స్ అయితే చేయండి, మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే. థ్యాంక్ యూ. ఉంటాను.